Sir, good morning, Good sir. morning. Very good morning, sir. Very good morning, sir. So, heartily welcome Zoom session, sir. Thank you, sir. Thank you very much, sir. Sir, host Continue. option ఉంది, sir. Okay, sir. Thank you, sir. So, start చేసుకుందాం అంటారా? Okay, sir. Okay. Okay, sir. Thank you. Thank you, sir. Thank you very much, sir. So, good morning, ladies. Sir, voice clear, కదా? Clear, sir. Clear. Thank you, sir. Good morning, ladies, and good morning, all the stations. So, thank you, sir. ఈ అవకాశం ఇచ్చినందుకు. సో, ముందుగా ఎంఎస్ఆర్ అసోసియేషన్కి, పాండు సార్కి, బివి మేడంకి, టాప్ అప్లైన్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వండర్ఫుల్ ఆపర్చునిటీ నాకు ఇచ్చి ఈ రోజు జూమ్ లో ఒక క్లాస్ ఇవ్వడానికి కూడా నాకు అవకాశం ఇచ్చినటువంటి మా టాప్ అప్లైన్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్, సార్. సో మై నేమ్ ఇస్ శ్యామ్ ప్రసాద్ ఫ్రమ్ యాచారం. సో నేను స్టేజ్ బిఫోర్ నేను గవర్నమెంట్ ఎంప్లాయీ. సో ప్రజెంట్ కూడా నేను జాబ్ చేస్తున్నాను. జాబ్ చేస్తూ ఈ పార్ట్ టైం బిజినెస్ గా తీసుకోవడానికి మెయిన్ కారణం ఫినాన్షియల్ గా కొంచెం స్థిరపడాలని చెప్పి సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం అని చెప్పి నేను ఈ బిజినెస్ టేక్ ఆన్ చేశాను. సో ఇందులో మేజర్ గా నాకు ఎందుకు ఈ బిజినెస్ నా కనెక్ట్ అంటే గవర్నమెంట్ జాబ్ లో సెక్యూరిటీ అనేది మనం బ్రతికినంత కాలం ఉంది. తర్వాత అయితే ఫ్యామిలీ సెక్యూరిటీ అనేది లేదని నేను బిలీవ్ చేశాను. ఫ్యామిలీ సెక్యూరిటీ అనే నమ్మకం లేకపోవడం వల్ల ఏదైనా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మనం లేకపోయినా ఫ్యామిలీకి, నెక్స్ట్ జనరేషన్ కానీ నెక్స్ట్ ఫర్దర్ పీపుల్స్ కి ఇన్కమ్ ఇచ్చేటువంటి ఏదైనా ఒక ఆపర్చునిటీ ఉండాలి అని చెప్పి దాని నుంచి తెచ్చుకొని ఈ బిజినెస్ లోకి రావడం జరిగింది. నా పార్ట్ టైం గానే నేను బిజినెస్ టేకప్ చేస్తున్నాను. సో పార్ట్ టైం గా చేస్తున్న దానికి మెయిన్ కారణం ఇంకొకసారి ఇన్స్పిరేషన్. సో బాలం శ్రీనివాస్ గారు తన ఇన్స్పిరేషన్ తో నేను బిజినెస్ ని పార్ట్ టైం గా టేకప్ చేశాను. ఫుల్ టైమ్ గా ఎంప్లాయీస్ చేయకూడదు అనే ఒక వాదన నాకు స్టార్ట్ గా తెలుసు. నాకు వినిపించిన తర్వాత సార్తో ఒకసారి పర్సనల్ గా మాట్లాడి ఒక మీటింగ్ లో మాట్లాడి నిర్ణయం తీసుకున్నాను. పార్ట్ టైం అయినా టేకప్ చేయొచ్చు. సో ఎంతో కొంత ఇన్కమ్ ని మనం ఎర్న్ చేయాలి, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని చెప్పేసి ఈ బిజినెస్ ని బిలీవ్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాకు మోటివేట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు ఒక చిన్న టాపిక్ తీసుకున్నాను సార్ నేను. సో టాపిక్ చాలా అది నేను ఒక సెషన్ లో విన్నాను, ఒక సార్ దగ్గర ఒక మోటివేషన్ క్లాస్ లో విన్నాను. సో విన్నటువంటిది కొన్ని పాయింట్స్ అదేంటంటే ఎంతో మంది మన భారతదేశంలో సక్సెస్ఫుల్ పీపుల్స్ ఉన్నారు. చేసినటువంటి వాళ్ళందరూ ఆచరించినటువంటి కొన్ని పాయింట్స్ ని నేను ఈరోజు షేర్ చేయాలనుకున్నాను. సో ఎందుకంటే ఎందులోనైనా సక్సెస్ కావాలంటే మనం ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళాలి. ఆ ప్లాన్ ఎవరిస్తారు అంటే ముందు సక్సెస్ అయినటువంటి వాళ్ళు, మనకంటే ముందు ఈ ఫీల్డ్ లో వెళ్ళినటువంటి వాళ్ళు, లేదంటే మనకంటే ముందు ఈ దీంట్లో జర్నీ చేస్తున్నటువంటి వాళ్ళ దగ్గర మనం సజెషన్ తీసుకుంటూ ఉంటాం. సో లైక్ కోచ్ అనుకోవచ్చు, మెంటర్ అనుకోవచ్చు, అదే విధంగా ఒక మంచి సపోర్టర్ అనుకోవచ్చు. సో ఇలా ఎవరైనా సరే మన ఈ ఫీల్డ్ లో ఏ ఫీల్డ్ లో అయితే మనం ఎందులో అయితే వెళ్ళాలనుకుంటున్నామో దాంట్లో సక్సెస్ అయిన పీపుల్ ద్వారా మనం కొన్ని నేర్చుకుంటూ ఉంటాం. సో సక్సెస్ అయిన పీపుల్ చేస్తున్నటువంటి కొన్ని పాయింట్స్ ని మనం గ్యాదర్ చేసుకున్నాం. సో అందులో మోస్ట్ వాల్యుబుల్ గా మన బిజినెస్ లో సక్సెస్ అయినటువంటి పీపుల్స్ సంబంధించిన కొన్ని పాయింట్స్ కూడా మనకి ఇందులో మ్యాచ్ అవుతా ఉంటాయి. సో వాటిని కూడా వీలైనంత వరకు అంటే నా పరిజ్ఞానం వరకు నేను కొంతవరకు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. నాట్ బెస్ట్ బట్ కొంచెం యావరేజ్ గా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఎలా ఉన్నా మీరు దాంట్లో ఏమైనా పొరపాట్లున్నా స్వీకరించండి, తప్పుగా అనుకోకుండా చూడండి. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పటి వరకు చాలా మంది సక్సెస్ఫుల్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు మన భారతదేశంలో. అదేవిధంగా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు, సక్సెస్ఫుల్ పొలిటీషియన్స్ ఉన్నారు, సక్సెస్ఫుల్ గా
లైఫ్ లీడ్ చేస్తున్నటువంటి హౌస్ వైఫ్స్ కూడా ఉన్నారు. అంటే బిజినెస్ లో కానీ హోమ్ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ మంచి సక్సెస్ఫుల్ లీడర్స్ కూడా మన దగ్గర ఉన్నారు. సో వాళ్ళందరూ పాటించినటువంటి ఏంటి, మనం సక్సెస్ కావాలంటే మనం పాటించాల్సినటువంటి ఏంటి. సో అందులో మన మైండ్ సెట్ ఏదైతే ఆలోచిస్తుందో దాంట్లోనే వస్తుంది సార్. ఒకటి ఏంటంటే, మనం చేయగలమని నమ్మితే మనం చేయగలుగుతాం, మనం చేయలేము అని నమ్మితే మనం చేయలేము. సో ఇందులో ఉన్నది ఏంటంటే, మన మైండ్ ఎలా ఆలోచిస్తే అలా జరుగుద్ది. మనం ఏం కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. సో మన మైండ్ సెట్ ని మార్చుకోగలిగితే మనం ఖచ్చితంగా. సార్ వాయిస్ క్లియర్ గా ఉందా సార్? క్లియర్ సార్, క్లియర్. సార్ మెసేజ్ పెట్టారు సార్ వాళ్ళు, వాయిస్ క్లియర్గా లేదని. క్లియరే ఉంది. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందేమో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో గుడ్ మార్నింగ్ లీడర్స్. సార్ స్క్రీన్ షేర్ అవుతుంది సార్? వస్తుంది సార్, వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హెర్నీ ఫ్రోడ్ అనే ఒక రైటర్ రాసినటువంటి ఒక వర్డ్ అండి ఇది. వెదర్ యూ థింక్ యూ కెన్ ఆర్ థింక్ యూ కెన్ నాట్, యువర్ రైట్. అంటే నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో, నువ్వు ఏదైతే నమ్ముతున్నావో, నువ్వు నమ్మేదే కరెక్ట్. నువ్వు ఏదైతే నమ్మట్లేవో అది అది కూడా కరెక్టే. అంటే నువ్వు చేయగలవు, ఏ పనైనా నువ్వు చేయగలవు అనుకున్నా నువ్వు సక్సెసే. నువ్వు ఏ పని అయితే నేను చేయలేను అనుకున్నా కూడా నీ ఆలోచన విధానాన్ని బట్టి నువ్వు ఒక కరెక్ట్ పర్సన్, కరెక్ట్ దారిలో ఉన్నావు. సో నేను ఎందులోనైనా నేను సక్సెస్ అవ్వగలుగుతా అని మీరు అనుకుంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. సో నేను చేయలేను అనుకుంటే చేయలేవు, చేయగలను అనుకుంటే చేయగలరు. సో రెండు మైండ్ సెట్లు మన లోపలనే ఉంటాయి. సో కాబట్టి మనం ఏదైతే అనుకుంటామో దానిపైన మనం మన ఫోకస్ దానిపైన పెడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. సక్సెస్ పైన ఫోకస్ పెట్టిన వాళ్ళు సక్సెస్, ఫెయిల్యూర్స్ పైన ఫోకస్ పెట్టిన వాళ్ళు ఫెయిల్ అయ్యారు. లైక్ ఇప్పుడు ఒక మంచి క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గారు స్టార్టింగ్ లో తను క్రికెట్ లో ఫెయిల్ అయ్యేవాడు, అంటే రన్అట్ అయ్యేవాడంట, తొందరగా ఎక్కువ స్కోర్ చేయకుండా అవుట్ అయ్యేవాడట. సో తను సక్సెస్ కావడం కోసం ఫెయిల్ అవుతున్న దానిపైన దృష్టి కాకుండా ఎలా ఎక్కువ రన్స్ చేయాలి, ఎలా నిలదొక్కుకోవాలనే దానిపైన తను ఫోకస్ పెట్టడం ద్వారా ఇప్పుడు క్రికెట్ లోనే గాడ్ ఆఫ్ క్రికెట్ అయ్యాడు. సో అది మన మైండ్ సెట్ లోనే ఉంది. సో దాన్ని మనం ఎలా అనుకుంటే అలా చేయొచ్చు. సో ఇక్కడ కూడా మన మన త్రూలో మన బిజినెస్ లో కూడా సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళు సక్సెస్ కావడానికి కారణం ఏంటంటే ఈ బిజినెస్ ని 100% బిలీవ్ చేశారు కాబట్టి సక్సెస్ అయ్యారు. 100% బిలీవ్ చేయనటువంటి వాళ్ళు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు వెళ్ళిపోతున్నారు. అంటే టూ మైండ్ సెట్స్ ఆఫ్ ది పీపుల్స్. అంటే రెండు రకాల మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు ఇక్కడ ఉంటారు. అందులో సక్సెస్ అవుతా నేను ఖచ్చితంగా బిలీవ్ చేసిన వాళ్ళు సక్సెస్ వైపు వెళ్తున్నారు. కాలేనేమో అనే అనుమానం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే మనకి ఇక్కడ డ్రాప్ అవుతా ఉన్నారు. సో అందులో 9 రకాల మైండ్ సెట్స్ ఉన్నాయి సక్సెస్ అయినటువంటి వాళ్ళు. సక్సెస్ అయిన పీపుల్స్ పాటించినటువంటి 9 రకాల స్టెప్స్. జస్ట్ ఆ స్టెప్స్ లో నేను కొన్ని మీకు షేర్ చేస్తాను సార్. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఆల్వేస్ బి లెర్నింగ్ అండ్ గ్రోత్. అంటే ప్రతిరోజు ప్రతినిత్యం నిత్య విద్యార్థిలాగా ఎవరైతే నేర్చుకుంటూ ఉంటారో, అంటే మైండ్ సెట్, ఫస్ట్ మైండ్ సెట్ సక్సెస్ అయిన పీపుల్స్ యొక్క మైండ్ సెట్ లో ఫస్ట్ పాయింట్ నిత్యం నేర్చుకుంటూ ఉంటాడు. ఆ నేర్చుకున్న నుంచి గ్రోత్ అవుతూ ఉంటాడు. అంటే ఆ నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాడు. అదేవిధంగా నేర్చుకున్న దాన్ని తన అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తా ఉంటాడు. ఏదైతే సబ్జెక్ట్ నేర్చుకున్నారో, లేదంటే ఏదైతే ప్లాన్ నేర్చుకున్నారో ఆ ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది ఫస్ట్ వన్. అంటే మైండ్ సెట్లలో ఇది సార్. అంటే నిత్యం నేర్చుకుంటున్నారు, రోజు కొత్తగా, రోజు కొత్తదనాన్ని తెలుసుకుంటుంటారు. రోజు కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. బిజినెస్ ఇంకా కొత్త వేలు ఎలా తీసుకెళ్ళాలి, తను చేస్తున్న పనిలో కొత్తగా ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి అనే టెక్నిక్స్ అనేవి తెలుసుకుంటూ ఉంటారు. సో ప్రతిరోజు నేర్చుకుంటూ ఉంటారు. సో ఇందులో సక్సెస్ఫుల్ పీపుల్స్ డోంట్ జస్ట్ కలెక్ట్ ద నాలెడ్జ్. అంటే సక్సెస్ఫుల్ అయ్యేటువంటి పర్సన్ ఏంటైనా నా మొత్తం కలెక్ట్ చేసి పెట్టుకోడు. కలెక్ట్ చేసి పెట్టుకోవడం అయితే కాదు, ఆ కలెక్ట్ చేసుకున్నటువంటి నాలెడ్జ్ ద్వారా దాని నుంచి నేర్చుకొని అది మనకి ఎలా ఉపయోగపడుతుందో దాన్ని నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే ఫీల్డ్ లో అప్లై చేస్తారు. అప్లై చేసిన దాని వల్ల గ్రోత్ అవుతా ఉంటారు. ఒకసారి ఇక్కడ నేను చిన్న చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ బిజినెస్ లో కూడా, వెస్టీజ్ బిజినెస్ కూడా చాలా వండర్ఫుల్ బిజినెస్ సార్. ఈ బిజినెస్ లో ముందుకు వెళ్ళాలి అంటే రోజు నేర్చుకుంటూ ఉండాలి. నిత్యం నేర్చుకుంటూనే ఉండాలి. బిజినెస్ ప్లాన్ ప్రతిరోజు నేర్చుకుంటూ ఉండాలి. కంపెనీ
సంబంధించినటువంటి ప్రొఫైల్ గాని రోజు నేర్చుకుంటూ ఉండాలి. ఏ రోజైతే మనం నేర్చుకోవడం ఆపేస్తామో మన మైండ్ అనేది హ్మ్, మొద్దుబారిపోతుంటుంది. సో, అప్పుడు మన గ్రోత్ అనేది కూడా తగ్గిపోతుంది. నిత్యం తెలిసినా కూడా మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉంటేనే విజయం వస్తుంది. చూడండి ఇక్కడ మంచి అథ్లెటిక్స్ ఎవరైతే ఉన్నారో డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే వాళ్ళ గేమ్‌లో ఇంకా గ్రోత్ అనేది వస్తుంటుంది. సో, ఎట్ ద సేమ్ టైమ్ ఒక మైండ్ సెట్ సక్సెస్‌ఫుల్ మైండ్ సెట్ ఉన్నటువంటి ఫస్ట్ పర్సన్ చేసే ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే డైలీ తను నేర్చుకుంటూ ఉంటాడు. రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. రోజు నేర్చుకుంటూ ఉంటాడు. దాని నుంచి గ్రోత్ అయ్యే అవకాశం చూస్తూ ఉంటాడు. అంటే నాలెడ్జ్‌ని ఇంప్రూవ్ చేసుకోవడంలో తన పాత్ర వహిస్తుంటాడు. చాలా వరకు సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయడం అనేది ఆ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఫిక్స్ ప్రాబ్లమ్స్, డోంట్ కంప్లైంట్ అబౌట్ దెమ్. ప్రాబ్లమ్స్ అనేటివి, సమస్యలు అనేటివి వస్తూ ఉంటాయి. ఆ సమస్యలు వస్తున్న వాటి గురించి కంప్లైంట్ చేయడం కంప్లైంట్ చేయడం అనేది ఆపేస్తాడు. సక్సెస్ఫుల్ పర్సన్ ఏంటంటే సమస్యలు నాకు వస్తున్నాయి. వచ్చిన సమస్య గురించి ఎదుటి వ్యక్తి కంప్లైంట్ చేయడమో, లేకపోతే టాప్ వాళ్ళ కంప్లైంట్ చేయడం అనేది చేయడు. సో, ఎందుకు చేయడు అంటే సమస్య వచ్చిన దాని నుంచి తను ఆహ్, దాని నుంచి మళ్ళీ నేర్చుకోవడం ప్రాక్టీస్ చేస్తాడు. ఎక్కడ ఫెయిల్ అయ్యామో అక్కడి నుంచి మళ్ళీ రీస్టార్ట్ చేస్తా ఉంటాడు. ఎక్కడైతే ఫెయిల్ అయినామో, ఎక్కడైతే మనం ఆలోచన విధానం మారిపోయిన దాని నుంచి మళ్ళీ గ్రోత్ వైపు మళ్ళీ మైండ్ సెట్‌ని మార్చుకుంటాం. కంప్లెయింట్ చేయడం చాలా ఈజీ సార్. కానీ కంప్లెయింట్ చేస్తూ పోతే మన మైండ్ సెట్ గానే ఉంటది. మనం ఎప్పటికీ ఆహ్, గ్రోత్ అనేది రాదు. సో, కాబట్టి కంప్లెయింట్ చేయడం చాలా ఈజీ. దాన్ని పక్కన పెట్టేసి ఆహ్, సొల్యూషన్ వెతుకుంటాడు. ఎక్కడ నేను ఫెయిల్ అయ్యానో దానికి కావాల్సినటువంటి సొల్యూషన్ వెతుకునే వాళ్ళే సక్సెస్‌ఫుల్ పర్సన్స్ అవుతున్నారు. సో, అదే విధంగా ఆ సక్సెస్ ఏదైతే సొల్యూషన్ వెతుకున్నో, ఆ వెతుకున్న సొల్యూషన్ పైన ఎఫర్ట్ పెడుతున్నాం. అంటే ఎలా సాధించాలి? ఎలా సక్సెస్ కావాలి? ఫస్ట్ పాయింట్‌కి లింక్ అయి ఉంటుంది. సో, ఎక్కడ ఫెయిల్ అయ్యామో దాన్ని ఫస్ట్ పాయింట్‌లో నేర్చుకుంటాడు. దాన్ని మళ్ళీ ఎలా చేయాలో, రిపేర్ ఎలా చేయాలో నేర్చుకొని, దాని నుంచి మంచి రిజల్ట్స్ అనేది మళ్ళీ పొందుతాడు. ఎఫెక్ట్‌ఫుల్ రిజల్ట్స్ అనేది తీసుకుంటూ ఉంటాడు. ఇది సెకండ్ మెథడ్. సో, సెకండ్ మైండ్ సెట్ ఉన్నటువంటి సక్సెస్‌ఫుల్ మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళు సెకండ్ పాయింట్. ఫస్ట్ వన్ నిత్యం నేర్చుకుంటాడు. సెకండ్ వన్ కంప్లెయింట్స్ అనేది చేయడు. ఆహ్, ఖచ్చితంగా ఆహ్, మనకు ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి. ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు. ప్రాబ్లమ్స్‌ని కంప్లెయింట్ లాగా ఎవరికీ చెప్పడు. ఇది సెకండ్ వన్ సార్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి టేక్ స్మార్ట్ రిస్క్ అండ్ లెర్న్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్. అంటే స్మార్ట్ రిస్క్, టేక్ స్మాల్ రిస్క్ అంటే చిన్న చిన్న రిస్క్‌ని కూడా తను ఫేస్ చేస్తూ ఉంటాడు. చిన్నయి గాని, పెద్దయి గాని. అంటే ఏదైనా పని చేయడానికి సాహసం అనేది చేస్తూ ఉంటాడు సార్. సో, సాహసం చేస్తుంటాడు. ఆ సాహసం చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఫెయిల్ అయితాడు. ఫెయిల్ అయినా కూడా దాని నుంచి మళ్ళీ ఎలా గెట్ ఆన్ కావాలో తను తెలుసుకుంటుంటాడు. ఎలా తెలుసుకుంటూ ఉంటాడంటే పైన ఉన్నటువంటి 2 పాయింట్స్ ద్వారా. సో, నిత్యం నేర్చుకోవాలనే ఒక పాయింట్ ఉంది కదా! దాన్ని బేస్ చేసుకొని ప్రతి నిమిషం అంటే ప్రతిరోజు కొత్తగా ఆలోచించడానికి, కొత్త ప్రయత్నాలు చేయడానికి ఆహ్, ఆహ్, చేస్తూ ఉంటాడు. ఇది గ్రోత్ మైండ్ సెట్ ఉన్నటువంటి దాంట్లో థర్డ్ పాయింట్. సో, ఎట్లా అంటే ప్రతిదాన్ని కాలిక్యులేటెడ్ మోడ్‌లో ఉంటాడు సార్. ఎలా అంటే నేను ఇది చేస్తే ఏమొస్తుంది? నేను ఇలా చేస్తే ఏం జరుగుద్ది? అనే విధంగా రిస్క్‌ని ఫేస్ చేస్తూ ఉంటాడు. ఆ రిస్క్ ఫేస్ చేస్తూ దాని ద్వారా ఫెయిల్ అవుతున్నా కూడా మళ్ళీ వాటి నుంచి నేర్చుకోవడం, మళ్ళీ ప్రయత్నించడం. ఫెయిల్ అయితూ ఉంటారు. సార్ ఒకసారి చూడండి థామస్ ఎడిసన్ బల్బ్ కనుక్కున్నప్పుడు ఆహ్, 1000 సార్లు ఫెయిల్ అయ్యారు. సో, ఫెయిల్ అయిన ప్రతిసారి ఇంకా బెటర్‌గా ఎలా చేయాలి? ఇంకా బెటర్‌గా ఎలా చేయాలని చెప్పి తను ప్రయత్నం చేస్తూ 1001 వెయ్యిన్నొకసారి అతను సక్సెస్ కావడం జరిగింది. సో, ఇక్కడ మనం గూడా చాలా మంది మధ్యలోనే డ్రాప్ అయిపోతాం. మధ్యలోనే గివ్ అప్ ఇస్తుంది. మధ్యలోనే ఆగిపోతాం. అలా ఆగిపోకుండా ప్రతి నిమిషం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక సక్సెస్‌ఫుల్ మైండ్ సెట్ ఉన్నటువంటి పర్సన్ ఏవలిస్తాయంటే ఫెయిల్ అయిన దాని నుంచి మళ్ళీ నేర్చుకుంటూ మొత్తానికి అట్‌లీస్ట్ మనం ఏదైతే అనుకున్నామో అది 100% రీచ్ అవ్వడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో, ఆహ్, స్మాల్ రిస్క్స్ అనేటివి వస్తాయి. దాని నుంచి ఫెయిల్ అనేది జరుగుతుంటది. ఆ ఫెయిల్ అయిన దాని నుంచి మళ్ళీ కొత్తగా నేర్చుకొని దాని నుంచి ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తా ఉంటారు. ఇది థర్డ్ వన్. నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ వచ్చేసి సెట్ క్లియర్ గోల్స్ అండ్ వర్క్ అండ్ దెన్ ఎవ్రీ డే.
ప్రతిరోజు ఒక స్పష్టమైన గోల్ పెట్టుకొని ఆ గోల్ కోసం ప్రతిరోజు కష్టపడుతుంటారు సార్. సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్ అనుకున్న మోస్ట్ సక్సెస్ఫుల్ గా అయినటువంటి పర్సన్స్ యొక్క దినచర్యలో ఉన్నటువంటి ఫోర్త్ పాయింట్ ఇదండి. సో ఆయనకి ఏదైతే గోల్ పెట్టుకుని వచ్చాడో ఆ గోల్ కోసం 100% ఆ గోల్ కోసం 100% ఎఫర్ట్ అనేది పెడతాడు. 100% ఎఫర్ట్ డైలీ పెడతాడు సార్. ఒక్కరోజు కాదు. ఆ గోల్ అనేది ఒకటి పెట్టుకొని దానికోసం పని చేయకుండా ఉండరు. గోల్ అనేది పెట్టుకొని దానికోసం ప్రతినిత్యం తనకు కావాల్సిందని ఏందో తనకు తెలుసు కాబట్టి దానికోసం బాగా ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎక్కడన్నా నో చెప్పాల్సిన పరిస్థితి వచ్చినా కూడా అతను నో చెప్పాడు. అంటే ఈ పని నేను చేయలేవు అని ఎవరన్నా అన్నా కూడా, చేయలేని స్థితి వచ్చినా కూడా దాన్ని పక్కన పెట్టేసి నేను చేయగలను, ఐ కెన్ డూ ఇట్, నాకు జరుగుద్ది, నేను ఖచ్చితంగా ఈ వర్క్ నేను కంప్లీట్ చేస్తాను, లేకపోతే ఈ టాస్క్ నేను కంప్లీట్ చేస్తాను, ఈ బిజినెస్ లో నేను ముందుకెళ్తాను, సో ఈ మంత్ క్వాలిఫై కంపల్సరీ అవుతాను, ఈ మంత్ లో నేను చెక్ తీసుకుంటాను అనే ఆలోచన మైండ్ లో ఖచ్చితంగా ఉంటుంది. గోల్, షార్ట్ టర్మ్ గోల్స్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్ అనేవి మన మైండ్ లో ఉంటాయి. సో షార్ట్ టర్మ్ గోల్స్ కోసం కూడా ఆ ప్రయత్నం. సో ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ టర్మ్ గోల్ అంటే ఈ మంత్ లో ఏదైతే లెవెల్ అచీవ్మెంట్ లేకపోతే ఏదైతే చెక్ అనుకున్నారో దాన్ని సాధించడం కోసం ఎలాంటి కష్టమైన పరిస్థితులు వచ్చినా, స్టాక్ అవైలబుల్ లేకపోయినా, ప్రోడక్ట్స్ అవైలబుల్ లేకపోయినా, లేకపోతే కొంచెం వేరే దూరం స్టోర్ లో ఉన్నా కూడా దానికోసం ప్రయత్నం చేస్తారు. ఇది సక్సెస్ఫుల్ మైండ్ సెట్ ఉన్నటువంటి పర్సన్స్ యొక్క చేసేటువంటి పని. సో దాంట్లో ఏ విధంగా అయినా సరే సక్సెస్ కావాలి, ఏ విధంగా అయినా నేను అనుకున్న గోల్ రీచ్ కాబట్టి గోల్స్ కోసం 100% ఎఫర్ట్ పెట్టి దానికోసం హార్డ్ వర్క్ చేస్తారు. ఎంత హార్డ్ వర్క్ చేస్తారంటే అయినా సరే హార్డ్ వర్క్ చేస్తారు. అట్లీస్ట్ ఎందుకంటే సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు గోల్ అనేది నెరవేరాలంటే హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేయకుండా గోల్ నెరవేరుతుంది కాదు కాబట్టి 100% హార్డ్ వర్క్ అనేది చేస్తేనే ఇక్కడ సక్సెస్. ఇది ఒక రోజు హార్డ్ వర్క్ చేస్తే కాదు సార్, ప్రతిరోజు ప్రతినిత్యం హార్డ్ వర్క్ చేస్తున్నాం. ఎందులో చేయాలి? నేర్చుకోవడంలో చేయాలి, ఇంప్లిమెంట్ చేయడంలో చేయాలి. అదేవిధంగా మనకు రిస్క్ ఫేస్ చేయడంలో కూడా మనం ఎఫర్టబుల్ గా పనిచేస్తేనే ఇక్కడ సక్సెస్ అవుతాం. సో ఇలా ఫోర్త్ స్టెప్ ఇది. సక్సెస్ఫుల్ మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళ దాంట్లో ఫోర్త్ వన్. సో ఫిఫ్త్ వన్ వచ్చేసి స్ట్రాంగ్ అండ్ గెట్ సారీ సార్, మనకు ఉద్దేశం ఏంటంటే ఛాలెంజెస్ వస్తుంటాయి. ఛాలెంజెస్ వచ్చినప్పుడు దానికి స్ట్రాంగ్ గా నిలబడాలి. సక్సెస్ఫుల్ పీపుల్స్ డోంట్ గివ్ అప్. సక్సెస్ఫుల్ పీపుల్ అనే వాళ్ళు ఎప్పుడు మధ్యలో ఏ బిజినెస్ దేన్ని వదిలేరు. ఎందుకంటే వాళ్ళు సెటప్ గోల్ ఒకటి పెట్టుకున్నారు కాబట్టి ఆ గోల్ కోసం 100% ఎఫర్ట్ పెడుతూ ఉంటారు. 100% ఎఫర్ట్ పెట్టారు కాబట్టి ఖచ్చితంగా స్ట్రాంగ్ గా డిసైడ్ అంటారు. నా లైఫ్ మారుతుంది, నా నా పిల్లల యొక్క లైఫ్ మారుతుంది, నా యొక్క కుటుంబం యొక్క లైఫ్ మారుస్తుంది అని స్ట్రాంగ్ గా డిసైడ్ అయినటువంటి వాళ్ళే మన బిజినెస్ లో సక్సెస్. సో చూడండి, లివి మేడం గారు తను సెకండ్ క్లాస్ చదువుకున్న అని చెప్తుంటారు మేడం. సెకండ్ క్లాస్ చదువుకున్న వ్యక్తి 4,95,000 తీసుకోవడం ఒకసారి ఆలోచించండి. తను ఎంత స్ట్రాంగ్ గా డిసైడ్ అయింది. తను ఇంత స్ట్రాంగ్ గా డిసైడ్ అయింది కాబట్టి నాలాంటి వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్ గా ఉంది. చూడండి, తనను చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. నేను ఫస్ట్ బిజినెస్ లో రావడానికి కారణం కూడా మేడం స్పీచ్. సికింద్రాబాద్ స్టోర్ లో నేను మేడం స్పీచ్ విన్నప్పుడు ఆ మేడం స్పీచ్ కి నేను కనెక్ట్ అయ్యాను. చూడండి సార్, అంటే మేడం చాలా స్ట్రాంగ్ గా డిసైడ్ అయింది కాబట్టి ఇక్కడ సక్సెస్ అయింది. ఇక్కడ ఎవరైనా చూడండి సార్, సక్సెస్ఫుల్ పీపుల్స్ అందరూ అంతే. సో థామస్ ఎడిసన్ తను ఖచ్చితంగా స్ట్రాంగ్ గా డిసైడ్ బల్బ్ కనిపెట్టాలని అనుకున్నాను కాబట్టి దానికోసం ఎక్కడ ఆయన గివప్ చేయలేదు, ఎక్కడ దాన్ని వదిలేయాలని అనుకోలేదు. ఖచ్చితంగా బల్బ్ కనుగొనాలనుకున్నాడు. ఇప్పుడు ప్రపంచం మొత్తం చీకట్లో వెళ్తూ చూస్తుంది అంటే దానికి కారణం ఆయన. తర్వాత ఎన్ని రకాల మోడిఫికేషన్స్ వచ్చినాయి సార్, సెకండ్ ఆప్షన్. బట్ ఫస్ట్ ఆలోచన అనేది వచ్చింది, నిలబడ్డాడు కాబట్టి ఈరోజు ఇంతమంది వెళ్తున్న చూస్తున్నాం. సో అట్లా స్ట్రాంగ్ గా డిసైడ్ అయితే ఛాలెంజ్ అంటే కంపల్సరీగా వస్తాయి సార్. మీరు చేయలేరు, మీతో కాదు అని చెప్పి చాలా ఛాలెంజెస్ వస్తాయి. వాటన్నిటిని ఫేస్ చేయాలి. వాటన్నిటిని ఫేస్ చేసి ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తులే ఇక్కడ సక్సెస్. ఎక్కడ గివప్ ఇవ్వకుండా ఉన్నారు. గివప్ ఎక్కడైనా గివప్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినా కూడా నో చెప్పుకుంటూ గివప్ ఇవ్వాల్సిన అవసరం లేదు.
నాతో అవుద్ది అని చెప్పి సవాలుగా తీసుకొని దాని నుంచి ఖచ్చితంగా సక్సెస్ అవుతా అని చెప్పి బలంగా నమ్మి నిలబడ్డారు సార్. సో ఎక్కడైనా గివప్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఎందుకు గివప్ చేయాల్సి వస్తుంది, ఎందుకు నేను వదిలేయాల్సి వస్తుంది అని చెప్పి దాని గురించి లోతుగా చాలా డీప్ గా ఆలోచించి దాని నుంచి ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకుంటారు. అంటే డీప్ గా ఆలోచించి స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్న వాళ్ళే ఇక్కడ సక్సెస్ అవుతున్నారు. సో ఆ నిర్ణయం ప్రకారంగా ముందుకు వెళ్ళేటువంటి వాళ్ళే ఇక్కడ సక్సెస్ అవుతున్నారు. కాబట్టి ఎంతో మంది లీడర్స్ మనం చూసినాం. సో ఆ లీడర్స్ వల్ల ఉన్నటువంటి బెస్ట్ క్వాలిటీ ఇది, బెస్ట్ ఒక పాయింట్ ఇది. కాబట్టి దీన్ని స్ట్రాంగ్ గా డిసైడ్ చేద్దాం. మన లైఫ్, మన జీవితం, మన ఇన్కమ్, మన ఫ్యూచర్, కాబట్టి మన టీం. సో ఇవన్నీ మన చేతిలో ఉన్నాయి. వాటిని మనమే విస్మరిస్తే మన టీం మొత్తానికి మన జీవితాన్ని మనం మోసం చేసుకున్నట్టు అవుతుంది. సో కాబట్టి లీడర్స్, మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ చేస్తున్నటువంటి ఇంపార్టెంట్ థింగ్ కూడా ఇది ఒకటి. గట్టిగా ప్రయత్నిస్తారు, గట్టిగా నిర్ణయం తీసుకొని దానికోసం టఫ్ వస్తూ ఉంటాయి. ఎంత టఫ్ సిచ్యువేషన్ వచ్చినా నెవర్ గివ్ అప్ చేస్తూ, గివ్ అప్ అనేది ఇవ్వకుండా చాలా క్లారిటీగా, చాలా కష్టపడి సక్సెస్ అవుతూ ఉన్నారు. సో ఇది ఫిఫ్త్ వన్. ద సిక్స్త్ వన్ వచ్చేసి ఫైండ్ ఎ మెంటర్ అండ్ లెర్న్ ఫ్రమ్ దేర్. ఒక మంచి మెంటర్ని ఎంచుకుంటారు ఇక్కడ సక్సెస్ఫుల్ పర్సన్స్ అనే వాళ్ళు. ఒక మార్గదర్శకుడు అంటే మనకంటే ముందు బిజినెస్ లో గ్రో అవుతున్న వాళ్ళు, మనకంటే ముందు ఇక్కడ సక్సెస్ అయినటువంటి లీడర్, మనకంటే ముందు ఈ బిజినెస్ లో వెళ్తున్నటువంటి పర్సన్ ని ఎవరినో ఒకరిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ ఉంటాం. సో ఇన్స్పిరేషన్ తీసుకోవడం వేరు, మెంటర్ గా ఎంచుకోవడం వేరు. సో మెంటర్ గా అంటే మనకు అనినిత్యం సపోర్ట్ చేసేటువంటి వ్యక్తి, మనకు మన ఫెయిల్యూర్స్ ని మన సక్సెస్ ని ఎంజాయ్ చేసేటువంటి వ్యక్తి. మనం ఫెయిల్ అవుతున్నప్పుడు దాంట్లో నుంచి మనకి తప్పుల్ని వెతికి మనకు చూపించి ఇలా కాదు ఇలా చేయండి అని చెప్పేటువంటి వ్యక్తిని, అదే విధంగా మనకి సక్సెస్ దారిలో వెళ్తున్నప్పుడు ఇంకా బెటర్ వే ఇలా వెళ్ళండి అని చెప్పేటువంటి వ్యక్తిని కూడా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇది సక్సెస్ఫుల్ పీపుల్ యొక్క మైండ్ సెట్. ఆ మైండ్ సెట్ ఆలోచన ఎలా ఉంటుందంటే, తను ఎంత ఈజీగా ఈ బిజినెస్ లో ముందుకెళ్లాలో, తను చేస్తున్న పనిలో ముందుకెళ్లాలో, ఆ ముందు వెళ్తున్నటువంటి మనకంటే ముందు సక్సెస్ అయినటువంటి పర్సన్ లో ఎవరైతే నీతో అనుకువగా ఉంటారో, నీతో బెటర్ గా సజెస్ట్ చేస్తారని అనిపిస్తుందో వాళ్ళని ఖచ్చితంగా ఒక మెంటర్ గా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళ నుంచి వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు, సో ఈ బిజినెస్ ఎలా ముందుకెళ్ళారు, సో వస్తున్న కష్టాలు ఏంటి, వాటి నుంచి ఎలా తట్టుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి అనే విషయాల్ని నేర్చుకుంటూ ఉంటారు. అంటే ఒక సక్సెస్ఫుల్ పీపుల్ దగ్గర మాత్రమే మనకు నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఎవరైతే మనకంటే ముందు ఈ బిజినెస్ లో ముందుకెళ్లారో వాళ్ళ దగ్గర మనం చేయకూడదు ఏంటి, చేయాల్సింది తెలుసుకొని ముందుకెళ్తే 100% సక్సెస్ అవుతాయి. సో ఇక్కడ మన మైండ్ సెట్ సార్. ఇక్కడ మనం ఒక మంచి మెంటర్ నేర్చుకుంటే మనం మంచి దారిలో వెళ్తాం. మనకు గైడెన్స్ ఇచ్చేటువంటి మంచి పర్సన్ లేదనుకోండి, మన గ్రోత్ అనేది కూడా మన మెంటర్ లానే ఉంటుంది. సో కాబట్టి మెంటర్ని సెలెక్ట్ చేసుకోవడం కూడా ఒక సక్సెస్ఫుల్ పీపుల్ యొక్క టాస్క్ ఇది. సో ఇందులో ఒక మంచి సూటబుల్ మెంటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. అతని దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ మొత్తాన్ని మనం నేర్చుకోవాలి. అతను ఇచ్చేటువంటి ప్లాన్ ఏదైతే ఉందో, అతను ఇచ్చేటువంటి ఏదైతే గైడెన్స్ ఉందో, అతను ఇచ్చేటువంటి ఏదైతే ప్లాన్ ప్రకారం వే ఉందో, ఆ వే ద్వారా వెళ్తే ఆయనలాగా మనం కూడా పర్ఫెక్ట్ కావచ్చు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఎంఎస్ఆర్ గురు గారి రెసిపీని మనకి తెలంగాణలో పరిచయం చేయడం జరిగింది. ఆయన ఒక దారి వేసుకుంటూ వెళ్ళాడు, ఆ దారి ద్వారా అందరు వెళ్తా ఉన్నారు సార్. సో చూడండి, పాండు సార్ ఎంత తొందరగా ఆ 12 లక్షల వరకు వచ్చాడు అసలు. ఎందుకు వచ్చాడంటే సార్కి ఒక ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడం కోసం మెంటర్తో సజెషన్ తీసుకున్నారు. ఆయన ఆ దారిలో ముందుకు వెళ్తా ఉన్నారు కాబట్టి తొందరగా ఈక్వల్ టు ఎంఎస్ఆర్ గురు గారు అంతవరకు వచ్చేసారు సార్. సో చూడండి, తక్కువ టైంలో అంత రావడానికి కారణం ఏంటంటే ప్లానింగ్ తీసుకున్నాడు, ఎఫర్ట్ పెట్టింది. సో ఇవన్నీ పాయింట్స్ పాండ్ సార్ నిర్దేశించి ఉంటాయి. ఒకసారి మీరు గమనిస్తుండండి, ఇక్కడ వచ్చే 9 పాయింట్లలో కూడా పాండ్ సార్ చేసినటువంటి ఫుల్ ఎఫర్ట్ అనేది ఇందులో కనబడుతుంటుంది. సో నేను సార్ని ఉద్దేశించి ఈ టాపిక్ తీసుకున్నాను. అందుకని వీటి గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో సార్ని నేను ఈ పాయింట్ చెప్తున్న ప్రతి దాంట్లో నేను సార్ని ఊహించుకుంటూ ఉన్నాను. సో తను చేస్తున్నటువంటి విధానం ఏంటి, తను ఎలా చేశాడు అనేది, ఈ పాయింట్స్ అని నేను ఆయన సార్ చెప్తున్నప్పుడే, నేను మీటింగ్ లో వింటున్నప్పుడే నేను దీన్ని విజన్ చేసుకున్నాను. సో కాబట్టి దాని గురించి ఎప్పటికైనా సో పాండు సార్ ఏ విధంగా అయితే సక్సెస్ అయ్యాడో, ఆ సక్సెస్ అయిన దారులను తెలుసుకోవాలి. అతనిలాగా మనం కూడా
మనం కూడా సార్ లాగా ఎఫర్ట్ పెడితే ఎంతో కొంత పర్సెంటేజ్ మనకు సక్సెస్ వస్తుంది. కాదు 100% సక్సెస్ వస్తుంది సార్ లాగా చేస్తే, సార్ లాగా మనం బిలీవ్ చేస్తే అని చెప్పి నేను అనుకున్నాను. సో అలా ఇక్కడ ఒక మెంటర్ని సార్ సెలెక్ట్ చేసుకున్నారు. అదేవిధంగా ఆ మెంటర్ చెప్పినటువంటి దారిలో వెళ్ళారు. కాబట్టి సక్సెస్ అయ్యారు. సో మెంటర్ని డిసైడ్ చేసుకోవాలి కంపల్సరీగా. సక్సెస్ఫుల్ పీపుల్ అనే పర్సన్ కంపల్సరీగా ఒక మెంటర్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ మెంటర్ గైడెన్స్ లో 100% మనం ముందుకు వెళ్ళాలి. సో సక్సెస్ఫుల్ పర్సన్ చేసేటువంటి పాయింట్. సో చూడండి సార్, క్రికెటర్స్ ఉంటారు చాలా మంది, గేమ్ ఆడతారు. గేమ్ ఆడడం వేరు, ఒక ట్రైనర్ దగ్గర, ఒక మెంటర్ దగ్గర, ఒక కోచ్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం వేరు. ట్రైనర్ అంటే మామూలుగా గల్లీ క్రికెట్ ఆడడం చాలా ఈజీ సార్. కానీ మంచి టెక్నికల్ షాట్స్ కొట్టాలన్నా, టెక్నికల్ గా క్రికెట్ ఆడాలన్నా, ఏ గేమ్ లో అయినా సరే, ఏ బిజినెస్ లో అయినా మనం టెక్నికల్ గా ఉండాలి అని అంటే ముందు సక్సెస్ అయినటువంటి పర్సన్ చెప్పేటువంటి మెలకువలు మనం నేర్చుకోవాలి. ఆ టెక్నిక్స్ మనం నేర్చుకున్నప్పుడే మనం సక్సెస్ అవుతాం. సో కాబట్టి టెక్నిక్స్ నేర్పించేటువంటి వ్యక్తి ఎవరినో మనం ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సెలెక్ట్ చేసుకోవడమే సక్సెస్ఫుల్ మైండ్ సెట్ ఉన్నటువంటి పర్సన్ చేసేటువంటి ఒక నెక్స్ట్ పాయింట్. సో 7th వన్, మేక్ హెల్త్ మేక్ హెల్త్ టాప్ ప్రయారిటీ. అంటే ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే అది ఫిజికల్ గా హెల్దీ ఉండాలి, అదేవిధంగా మెంటల్ గా హెల్దీ ఉండాలి. ఎందులో సక్సెస్ కావాలన్నా, సో ఈ బిజినెస్ లో సక్సెస్ కావాలన్నా కూడా పూర్తి ఆరోగ్యవంతుడే ఉండాలి, ఫిజికల్ గా హెల్దీగా ఉండాలి, అదే విధంగా మెంటల్ గా కూడా హెల్దీగా ఉంటేనే బిజినెస్ లో సక్సెస్ అవుతారు. సో కాబట్టి ఇక్కడ హెల్తీ బాడీ అండ్ మైండ్ ఆర్ ఎసెన్షియల్ ఆఫ్ సక్సెస్. అంటే మనం సక్సెస్ అయ్యే దాంట్లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఏంటంటే మన ఆరోగ్యము, అదే విధంగా మన మైండ్ సెట్. మన మైండ్ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటేనే దేంట్లోనైనా ముందుకెళ్ళగలుగుతాం. సో ఈ బిజినెస్ లో మనం ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండడం కోసం మన దగ్గర హెల్తీ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అదే విధంగా మైండ్ కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అంటే మైండ్ కూడా చాలా హెల్తీగా ఉంటేనే ఎదుటి వ్యక్తి మెంటర్ చెప్తున్నటువంటి నాలెడ్జ్ మైండ్ లోకి వెళ్తుంటుంది. అదే విధంగా ప్లాన్స్ ఏమైనా ఉన్నా కూడా మన మైండ్ లో ఉంటాయి. వాటి ప్రకారంగా మనం ముందుకెళ్ళే అవకాశం 100% ఉంటుంది. సో ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ గా ఆరోగ్యంగా ఉంటేనే మనం బెస్ట్ ప్రదర్శన ఇస్తాం. సో ఎక్కడ మనం ఏదైనా మీటింగ్ లో కానీ మన ప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు కూడా ప్రజెంటేషన్ కూడా హెల్తీగా రావాలి, ప్రజెంటేషన్ కూడా మోస్ట్ ఎఫెక్టబుల్ గా రావాలి అంటే ఫిజికల్ గా అట్ ద సేమ్ టైం మెంటల్ గా మంచి స్టేబుల్ గా ఉన్నప్పుడు మాత్రమే మనకు ప్రజెంటేషన్ బెటర్ గా వస్తుంది. సో కాబట్టి ఆ సక్సెస్ఫుల్ పీపుల్స్ చేస్తున్నటువంటి ఇంకొక మైండ్ సెట్ ఏంటంటే ఎప్పుడు తను హెల్దీగా ఉండడం, తన మైండ్ సెట్ ని హెల్దీగా ఉంచుకోవడం ప్రయత్నం చేస్తుంటాడు. పిచ్చి పిచ్చి ఆలోచన లేకుండా, మధ్యలో ఏమైనా చెప్పాల్సిన సిచ్యువేషన్స్, ఏమైనా బ్యాడ్ థింగ్స్ వస్తున్నప్పుడు వాటన్నిటిని పక్కన పెట్టేసి చాలా స్ట్రాంగ్ గా, చాలా ఓపెన్ గా, చాలా హ్యాపీగా, చాలా క్రియేటివ్ గా ఆలోచిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. సో ఇది 7th పాయింట్. 8th పాయింట్ వచ్చేసి సో సో నమ్మదగిన వారిగా ఉండాలి సార్. సో ఎట్లా అంటే మాట నిలబెట్టుకోవాలి, నమ్మదగిన వారిగా ఉండాలి. 8 పాయింట్స్ అంటే మనం నమ్ముకొని వచ్చినటువంటి మన టీం కోసం మనం నిలబడాలి. అదే విధంగా మన అప్లైన్స్ మనకి ఏదైతే చెప్తుంటారో, లేకపోతే మన మెంటర్ ఏదైతే మనకి చెప్తుంటారో దాన్ని ఖచ్చితంగా వాళ్ళకి నమ్మకంగా ఉండాలి. సో నమ్మకంగా ఉన్నప్పుడే మనం ఈ బిజినెస్ ని చేయగలుగుతాం. సో ఈ బిజినెస్ లో మైండ్ సెట్ లో 8 పాయింట్ సార్ ఇది. సో ఎంత నమ్మకంగా ఉంటే, ఎంత నమ్మదగిన వ్యక్తిగా ఉంటే అంత బెటర్ రిజల్ట్స్ అనేది వస్తుంది. అదే విధంగా ఏదైనా మాట ఇచ్చామంటే దాన్ని నిలబెట్టుకోవాలి. ఎలా అంటే చెప్పింది ఏది చెప్తే అది చేయాలి, సమయాన్ని పాటించాలి. సో చాలా మంది లీడర్స్ మనకి చెప్తూ ఉంటారు. సో లీడర్ అనే వ్యక్తి సమయపాలన పాటించాలి, టైం మీటింగ్ రావాలి అని చెప్పేసి, అందరికంటే ముందే మీటింగ్ రావాలని చెప్తుంటారు. సో ఎవరైతే మీటింగ్ ముందు వస్తున్నారో వాళ్ళంతా సక్సెస్ అవుతున్నారు సార్. ఎవరైతే లేట్ గా వస్తున్నారో వాళ్ళ మైండ్ సెట్ ని బట్టి వాళ్ళ గ్రోత్ అనేది, వాళ్ళ బిజినెస్ గ్రోత్ అనేది కూడా కొంచెం లో పిచ్ లోనే ఉంది. సో కాబట్టి సో మనం నైతిక విలువలు కలిగి ఉండి, సో మనం నమ్మకంగా ఎఫర్టబుల్ గా ఉండేలాగా ప్రయత్నం చేయాలి. సో గ్రోత్ మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి 8 పాయింట్స్ అనేది. సో 9th పాయింట్ వచ్చేసి బీ థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ యు హ్యావ్. నీ దగ్గర ఏదైతే ఉందో దానికి నువ్వు ఎప్పుడు థ్యాంక్స్ చెప్తూ ఉండాలి.
సో నీ దగ్గరికి వెస్టేజ్ అనే బిజినెస్ వచ్చింది. ఆ బిజినెస్ కి నువ్వు 24 గంటలు థ్యాంక్స్ చెప్తున్నావు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు అంటే నీ బాడీకి కూడా నువ్వు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉండాలి. నీ దగ్గర మనీ ఉంది. ఎంతో కొంత మనీ ఉంది. 1000, 2000, 10,000, 1,00,000. సో దానికి కూడా నువ్వు ఎప్పుడు థ్యాంక్స్ చెప్తావు. సో నీ దగ్గర ఏదైతే ఉందో అది ఉండడం, అది నీ దగ్గర ఉండడం నీ అదృష్టం. కాబట్టి నువ్వు దానికి థ్యాంక్స్ చెప్తున్నావు. కాళ్ళు లేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీకు కాళ్ళు ఉన్నాయి. దానికి నువ్వు థ్యాంక్ఫుల్ గా ఉండాలి. నీ దగ్గర వాయిస్ ఉంది. నీకు గొంతు ఉంది. చాలా మంది మూగవాళ్ళు చాలా మంది ఉన్నారు బయట. సో వాళ్ళతో పోలిస్తే నీకు గొంతు ఇచ్చాడు దేవుడు. సో దానికి నువ్వు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉండాలి. అదే విధంగా నీ నీ ఆ మంచి ఆలోచించే మైండ్ సెట్ ఉంది. దానికి నువ్వు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉండాలి. సో టోటల్ గా నీ బాడీ మొత్తానికి నువ్వు ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉండాలి. అంటే బాధ్యతాయుతంగా కృతజ్ఞత వహించుకుంటూ ఉండాలి. అంటే ప్రతిరోజు నీ దగ్గర ఒక మంచి టీం ఉంది. నీ దగ్గర ఒక టీం ఉంది. ఆ టీం కి నువ్వు ఎవ్రీడే థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉండాలి. నీకు ఒక మంచి మెంటర్ ఉన్నారు. నీ మెంటర్ కి ఎవ్రీడే నువ్వు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉండాలి. ఎవ్రీ టైం నువ్వు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉండాలి. అదే నీకు సజెషన్ చేసే ఒక మంచి పర్సన్ ఉంది, కొలీగ్, దానికి నువ్వు థ్యాంక్స్ చెప్తున్నావు. సో నీ బిజినెస్ లో ముందుకెళ్ళడానికి, అయితే నీ సక్సెస్ లో ముందుకెళ్ళడానికి నీకు ప్రోత్సహిస్తున్న ప్రతి పర్సన్ ఎవరైతే ఉంటారో ప్రతి పర్సన్ కి నువ్వు థ్యాంక్స్ చెప్తుండాలి. ప్రతి థింగ్ కూడా నువ్వు థ్యాంక్స్ చెప్పుకోవాలి. నీ దగ్గర ఉన్న ప్రతి వస్తువు కూడా నువ్వు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉండాలి. అలా చెప్పే వాళ్ళే ఇక్కడ బిజినెస్ లో సక్సెస్ అవుతున్నారు. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సక్సెస్ కావడానికి ఉన్నటువంటి వండర్ఫుల్ మైండ్ సెట్లలో ఈ 9 రకాల మైండ్ సెట్ నేను చూశాను, ఇవి తెలుసుకున్నాను. సో వాటిలో ఈ ప్రతినిత్యం థ్యాంక్స్ చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. సో ఈ 9 పాయింట్స్ చూడండి సార్. మన దగ్గర సక్సెస్ఫుల్ అయినటువంటి ప్రతి పర్సన్, ప్రతి లీడర్, సో డివి మేడం కానీ, పవన్ సార్ కానీ, సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సక్సెస్ అయినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి బెస్ట్ క్వాలిటీ సార్ ఇవన్నీ. సో వాటిలో నుంచి నేను కొన్ని పాయింట్స్ ని ఒక మీటింగ్ లో విని తెలుసుకొని చిన్న ప్రజెంటేషన్ ఇచ్చాను సార్. ఈ ఈ 9 రకాల మైండ్ సెట్స్ ఉన్నటువంటి వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఈ 9 రకాల మైండ్ సెట్స్ ఉన్న వాళ్ళందరూ ఈ బిజినెస్ లో కానీ, తర్వాత వాళ్ళు ఎంచుకున్న మార్గంలో ఎంచుకున్న ఏదైతే ఉందో దాంట్లో ఖచ్చితంగా సక్సెస్ అయ్యారు. సో ఈ ఈ పాయింట్స్ అనేది నేను చెప్పాలనుకున్నా. సో థ్యాంక్ యూ సార్. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఆ, పెద్ద మనసుతో క్షమించండి. ఆ, అర్థమైంది అనుకుంటున్నాను. సో చాలా రోజుల తర్వాత ప్రెజెంటేషన్ ఇచ్చాను సార్. ఆ, కొంతవరకు ఎఫర్టబుల్ గా ఇచ్చానని చెప్పి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెంకటేష్ సార్. థ్యాంక్ యూ ఓటస్. ఈ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ వెంకటేష్ సార్. గుడ్ మార్నింగ్.